నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. కనుచూపు మేరలో 2 కొండలు ఎదురెదురుగా ఉన్నాయంటండి. ఒక కొండను చూసి ఇంకో కొండ ఇలా అనుకుంటుందంట, అబ్బా! ఆ కొండ ఎంత అందంగా ఉంది, ఎంత నునుపుగా ఉంది, దాని మీద ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎంత పచ్చగా ఉంది, ఎన్ని రకాల పువ్వుల చెట్లు, ఎన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి, దాని మీద ఎప్పుడు పక్షులు వాలుతూనే ఉంటాయి, ఎంత అందంగా ఉందో కదా, అందరూ ఆ కొండనే ఇష్టపడతారు కదా అనేసి, నా మీద ఏంటి ఇన్ని గోతులు గొప్పులు ఉన్నాయని బాధపడుతుందంట. అలాగే వేరే కొండ అంటే దీనికి ఆపోజిట్లో ఉన్న కొండ కూడా దీని గురించి అలాగే అనుకుంటుందంట, అబ్బా! ఎంత బాగుందో కదా ఈ కొండ, ఈ కొండ మీద ఎన్ని రకాల చెట్లు, పక్షులు, జంతువులు ఎంత అందంగా ఉందో అని. కానీ నిజమేంటంటే 2 కొండల్లోనూ గోతులు గుప్పలు అయితే ఉన్నాయి. ఈ సోదంతా మాకెందుకక్క అంటారా? ఏం లేదండి, నేను అస్సాం వచ్చిన కొత్తలో అయితే నాకొక ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. అందుకని ఈ స్టోరీ చెప్పాను. ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అనేది మీకు లాస్ట్లో అయితే అర్థమవుతుంది. 2.5 years బ్యాక్ నేను అస్సాం వచ్చానండి. అప్పుడు మా బాబు 3 months అనమాట. అప్పుడు మేము అస్సాం వచ్చాము. అయితే అప్పుడు మా పాపకి స్కూల్ లేదండి. 15 days 10 days చుట్టి అనమాట అప్పుడు స్కూల్కి. మా అమ్మాయి ఆర్మీ స్కూల్లో చదివేది. ఆర్మీ స్కూల్ టైమింగ్స్ వేరుగా ఉంటాయి, కేంద్రీయ విద్యాలయ స్కూల్ టైమింగ్స్ వేరుగా ఉంటాయి అనమాట. అప్పుడు ఆర్మీ స్కూల్ బస్ లేట్గా వచ్చేది, 8కి అలా వచ్చేదనమాట. మా హస్బెండ్ 7:30 8కి అలాగా యూనిట్కి వెళ్ళిపోయేవాళ్ళు. నేను పనంతా చేసుకుని రెడీ అయ్యి మా పిల్లల్ని రెడీ చేసేసరికి నాకు 12-12:30 అలా అయిపోయేదనమాట. కానీ నేను ఎప్పుడైతే మెట్లు తుడవడానికి కానీ, బయట చుట్టూతా తుడవడానికి కానీ బయటకు వచ్చేదాన్నో, అప్పుడు మా ఎదురు బ్లాక్స్లో కానీ, మా ఎదురు క్వార్టర్స్లో వాళ్ళు కానీ చక్కగా నీట్గా రెడీ అయిపోయి, లిప్స్టిక్లు వేసి, మేకప్ వేసి, మంచిగా తలదూకుని రెడీ అయిపోయి టిప్ టాప్గా ఉండేవాళ్ళు అనమాట. నమస్తే చెప్తే నమస్తే చెప్పేవాళ్ళు. పని అయిపోయిందని అడిగితే పని అయిపోయింది, సబ్జీ చేసేసాము, రోటీ ఒకటే చేసుకోవాలని చెప్పేవాళ్ళు అనమాట. నేను అనుకునేదాన్ని, అరే 9-9:30 కల్లా వీళ్ళకి పని ఎలా అయిపోతుంది, నాకు అవ్వట్లేదు, నేను రెడీ అయ్యేసరికి నా పని అంతా అయ్యేసరికి 11:30-12:30 అవుతుంది. అబ్బా! నేను ఎలా అయినా సరే త్వరగా నిద్ర లేవాలి, త్వరగా రెడీ అవ్వాలి అనేసి అనుకునేదాన్ని. అంతకుముందు అయితే 5:30-6కి లేచేదాన్ని. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కలే కదా యూనిట్కి వెళ్ళేవాళ్ళు. మా పాప స్కూల్ లేదు కాబట్టి నేను కొంచెం లేట్గానే లేసేదాన్ని, 6 అలా లేచేదాన్ని. అయితే ఇంకా వాళ్ళు అలా రెడీ అవ్వడం చూసేసి, అబ్బా! ఏం లేదు ఇక నేను కూడా ఇలాగే అవ్వాలి అనేసి 4:35 కల్లా నిద్ర లేచిపోయి ఫటాఫట్ పనంతా చేసేసుకుని, ఇల్లు తుడిచేయడం, పోచా పెట్టేయడం, మొత్తం అంతా పని అయిపోయేదనమాట. మా హస్బెండ్ 8కి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు 9-9:30 కల్లా వంట చేసేసి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసేదాన్ని, సబ్జీ చేసేదాన్ని, ఎంచక్కా కూర్చునేదాన్ని. రెడీ అయిపోయేదాన్ని కదా. ఇంకా చూడండి 10-10:30కి నిద్ర వచ్చేదనమాట. నిద్రపో అనేది. కానీ నేను నిద్రపోవాలంటే మా బాబు నిద్రపోవాలి. వాడేమో చిన్న పిల్లోడు, వాడి టైమింగ్స్ వేరుగా ఉండేవి. నాకు నిద్ర వచ్చినప్పుడు ఆడికి నిద్ర రాదు, వాడికి నిద్ర వచ్చినప్పుడు నాకు నిద్ర రాదు. వాడు పడుకునేవాడు కాదు, నన్ను పడుకోనిచ్చేవాడు కాదు. ఈ జాగారం చేసేదాన్ని అనమాట. అయితే ఒక రోజున మా ఎదురింటి ఆవిడ ఇలా పిలిచింది, ఏం చేస్తున్నావు అంది. ఏం చేయట్లేదన్న. పని అయిపోయిందా అని అడిగింది. అయిపోయింది. మీకు అయిపోయిందా అంటే అయిపోయింది అంది. రా మా ఇంటికి రా, పని అయిపోతే బాబుని తీసుకుని అని అడిగింది. సర్లే, నాకు పని అయిపోయిందని, ఆవిడకి పని అయిపోయింది అంటుంది కదా, మా హస్బెండ్ రావడానికి ఇంకా టైం ఉంది కదా, సర్లే వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని వద్దాము, నాకు బోర్ కొడుతుందని చెప్పేసి వెళ్ళానమాట. వెళ్ళాక తెలిసింది, అరే బెడ్ మీద బెడ్షీట్ లేదు, కప్పుకున్న కంబల్ మడత పెట్టలేదు, కిచెన్లో గిన్నెలు అలాగే ఉన్నాయి, రోటీ చేసిన ఆట అలాగే ఉంది, ఎక్కడది అక్కడే ఉందనమాట. కానీ చక్కగా రెడీ అయిపోయి లిప్స్టిక్లు, మేకప్లు, అబ్బా అబ్బా ఎంత అందంగా రెడీ అవుతారండి. మీకు ఫౌజీలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట, నార్త్ సైడ్ వాళ్ళు ఎలా రెడీ అవుతారనేది. అండ్ నేను ఆ తర్వాత నాకు అనిపించింది అనమాట, వాళ్ళు ఇంటికి పోచా పెట్టింది, అంతా పెట్టింది, కానీ ఇల్లంతా అదొక రకమైన స్మెల్ అయితే వచ్చింది. అంటే తలుపులు మూసేయడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ ఆ పోచా పెట్టింది, ఇల్లు తుడిచి పోచా పెట్టింది, కానీ స్మెల్ అయితే అదొక రకమైన స్మెల్ అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత అనిపించింది, అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్న సామెత నా కోసమే పుట్టిందా అని. ఇందక్కడ సోది చెప్పాను కదా ఒక స్టోరీ, అది ఇందుకోసమే చెప్పా. అర్థమైంది కదా నేను ఆ స్టోరీ ఎందుకు చెప్పానో. లిప్స్టిక్ వేసుకుని, మేకప్ వేసుకుని ఉన్నందు మాత్రాన వాళ్ళు మంచిగా ఉన్నట్టు కాదు, నువ్వు కొబ్బరి నూనె పెట్టుకుని ముడి పెట్టుకున్నందు మాత్రాన నువ్వు చెడ్డగా ఉన్నట్టు కాదు. నువ్వు, నీ పిల్లలు, నీ భర్త, నీ ఇల్లు నీట్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటే సరిపోద్దని అప్పుడు అనిపించింది నాకు. నాలాంటి ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికైనా అయ్యిందా? అయ్యే ఉంటుందిలేండి, ఫౌజీలో ఉన్న
99%కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. అప్పుడు నేను చేసిన హడావిడి గుర్తుకొస్తే ఇప్పటికీ నాకు నవ్వు ఆగదనమాట. సో అలా జరిగింది. ఈ స్టోరీ ఉన్నాక మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.